హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ క్రాఫ్ట్స్ వరల్డ్ బై శ్రీజ. సో వీడియో స్టార్ట్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ లో చూసే ఉన్నారు కాబట్టి ఈ రోజు వీడియోలో ఏంటంటే ఆల్మోస్ట్ నేను రాఖీ రిలేటెడ్ ఏవైతే మన దగ్గర హ్యాంపర్స్ అవైలబుల్ ఉన్నాయి, లైక్ బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, భయ్య, బాబీ, కిడ్స్ అందరికి నేను రిలేటెడ్ గా వీడియోస్ అయితే షేర్ చేశాను. సో మన దగ్గర ఏవైతే గిఫ్ట్స్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయో అంతవరకు అయితే నేను వీడియోస్ చేశాను. ఇది గిఫ్ట్ హ్యాంపర్స్ నేను మేకింగ్ చేసినప్పుడు అంటే BTS సో బిహైండ్ ద సీన్స్ వీడియో అయితే ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోతో అఫీషియల్ గా మన రాఖీ రిలేటెడ్ వీడియోస్ అయితే ఎండ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోస్ నుంచి ఏంటంటే ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఉంది మీకు. సో ఆ సర్ప్రైజ్ అయితే నెక్స్ట్ వీడియోలో నేను రివీల్ చేస్తాను. అండ్ మనం వేరే జోన్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో రాఖీ రిలేటెడ్ ఎవరైతే ఆర్డర్ చేయాలనుకుంటారో వాళ్ళు ఈ వీడియోస్ చూసి మీకు ఏదైతే వీడియో వస్తుందో దాన్ని చూసారంటే నేను ఆల్రెడీ రాఖీ రిలేటెడ్ ప్లేలిస్ట్ అయితే చేసి పెట్టేశాను. సో మీరు ఆ ప్లేలిస్ట్ లోకి వెళ్ళి మీకు రాఖీస్ కావాలంటే రాఖీస్ రిలేటెడ్ ప్రైస్ డీటెయిల్స్ మొత్తం ఒక వీడియో పెట్టా. సో బ్రదర్ కి మీరు హ్యాంపర్స్ ఇవ్వాలనుకుంటే విత్ ప్రైస్ డీటెయిల్స్ పెట్టేస్తున్నా, అండ్ సిస్టర్స్ కి పెట్టేస్తున్నా. ప్రతి ఒక్కటి వీడియో చేసి పెట్టినాను. లాంగ్ వీడియోలో అన్ని ప్రైస్ డీటెయిల్స్ తో ఉంటాయి. మీరు జస్ట్ ఒక స్క్రీన్ షాట్ కెట్టి వాట్సాప్ లో పంపించారంటే నేను ఆర్డర్స్ అయితే యాక్సెప్ట్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎండ్ లో నేను నెక్స్ట్ వీడియోస్ అసలు దేని గురించి అప్లోడ్ చేస్తాను ఏంటి అనే డీటెయిల్స్ అయితే వీడియో లాస్ట్ లో అయితే ఇస్తాను. అండ్ సో వీడియోలోకి వచ్చేస్తే నేను మీకు మేకింగ్ చూపిస్తాను కదా, మనకి 4 pairs ఆఫ్ బ్యాంగిల్స్. సో వాళ్ళకు డిజైన్ అయితే మనకు పంపించారు. సో వీళ్ళు ఏంటంటే రెగ్యులర్ కస్టమర్ అనమాట. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఆర్డర్ చేశారు, బట్ టైం అనేది చాలా షార్ట్ టైంలో ఆర్డర్ చేసుకున్నారు. సో అందుకని నేను రెడీ చేసి పంపించలేకపోయాను. సో ఈ ఇయర్ ఏంటంటే వాళ్ళు కొంచెం ముందుగానే ఆర్డర్ చేస్తున్నారు అనమాట బ్యాంగిల్స్. అందుకని వాటి కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ వాళ్ళు ఏదైతే డిజైన్ మనకి సెండ్ చేశారో సో సేమ్ అదే డిజైన్ లో వాళ్ళు చెప్పిన బ్యాంగిల్ సైజ్ని బట్టి మేకింగ్ అయితే చేస్తున్నాను. సో ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ రిలేటెడ్ ఏంటంటే మన దగ్గర చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి, చాలా మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇన్ కేస్ మీకు ఒకవేళ మన దగ్గర కాకుండా బయట వేరే పేజెస్ లో కావాలన్నా మీరు జస్ట్ వాటిని స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ కి సెండ్ చేశారంటే అవి టోటల్ కాస్ట్ ఎంత పడతాయి, ఏంటి, ఎన్ని బ్యాంగిల్స్ వస్తాయి, సో ఈ డీటెయిల్స్ మొత్తం మీకు వాట్సాప్ లో అయితే షేర్ చేస్తాను. అండ్ ఈ బ్యాంగిల్స్ చూసారు కదా, చాలా అంటే చాలా క్యూట్ గా అండ్ ట్రెడిషనల్ వేలో వచ్చాయి ఇవి. అండ్ ఇవి వాళ్ళు ఒక 4 కలర్స్ చెప్పారు. ఆ 4 కలర్స్ ఒక పేర్ అనమాట, పేర్ లాగా చేయండి అని, అంటే బ్యాంగిల్స్ మిడిల్ లో వేసుకునేలాగా ఉండాలి అని చెప్పారనమాట. సో అలా సో ఇవి వచ్చేసి నేను చాక్లెట్ బుకే టైప్, అంటే స్నాక్ బుకే ఉంటది కదా, సో అలాగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి ఇద్దరికి కలిపి చేయాలి అని నేను నార్మల్ గా లాస్ట్ ఇయర్ నాకు ఐడియా వచ్చింది. బట్ నేనేంటంటే చాలా షార్ట్ టైంలో, అంటే నాకు రాఖీస్ పెట్టగానే ఎక్కువ సేల్స్ వచ్చేసాయి రాఖీకి, అందువల్ల నాకు ఎక్కువ టైం లేదు. బట్ ఈసారి ఏంటంటే నేను ఇన్వెస్ట్ చేసినా సరే నాకు రాఖీకి ఆర్డర్స్ చాలా తక్కువ వచ్చాయి. అన్ని వేరే అకేషన్ వచ్చాయి. అండ్ ఆల్సో ఆర్డర్స్ కానీ ఎక్కువ నాకు రాలేదు. సో అందువల్ల ఏంటంటే నాకు కొంచెం టైం దొరికింది అనమాట. కొత్త న్యూ మోడల్స్ ఏదైనా పెడదాము ఇన్ కేస్ ఇవి నచ్చొచ్చు కదా అని చెప్పి. సో అలా అని నేను ఏం చేశాను అంటే బ్రదర్స్ రిలేటెడ్ గా స్నాక్ హ్యాంపర్ ఒకటి, అండ్ ఆల్సో సిస్టర్స్ రిలేటెడ్ గా అంటే సిస్టర్ హ్యాంపర్ లో మాత్రం బొకే హ్యాంపర్ లో తన సిస్టర్ రిలేటెడ్ వచ్చేసరికి జ్యువెలరీ అవన్నీ యాడ్ చేసి పెట్టాను. బ్రదర్స్ ఏంటంటే ఒక చిన్న మినీ కార్ ఉంటుంది కదా, సో ఆ మినీ కార్ యాడ్ చేసి పెట్టాను. నేను మీకు ప్రాసెస్ చూపిస్తున్నాను అనమాట, అంటే ఎలా చేసిన ఏంటి అని. ఆల్రెడీ మీరు అవుట్పుట్ ఇవన్నీ ఎంత ప్రైస్ పడింది ఏంటి ఈ డీటెయిల్స్ అన్ని మీరు హ్యాంపర్స్ వీడియోస్ ఉన్నాయి కదా, సో అందులో చూసుంటారు. అండ్ ఈ వీడియోలో కానీ వాటి లింక్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారు జస్ట్ ఆ లింక్ క్లిక్ చేశారంటే మీకు ఫుల్ డీటెయిల్స్ విత్ ప్రైస్ డీటెయిల్స్ తో పాటు ఆ వీడియోలో ఉంటాయి. మీరు జస్ట్ చూసి స్క్రీన్ షాట్ కొట్టి ఆర్డర్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే. అండ్ ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూద్దాము. అండ్ ఈ ప్రాసెస్ లో ఏంటంటే నేను ఒక హ్యాంపర్ మోడల్ అనుకున్నాను అనమాట, అట్లా చేద్దాం అని చెప్పి. బట్ నేను ఏదైతే మోడల్ అనుకున్నానో అది ఆల్రెడీ వేరే పేజ్ వాళ్ళు లాంచ్ చేశారు. అండ్ వాళ్ళకి ఏంటంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు, అండ్ అది ఎక్కువ రీచ్ ఆల్రెడీ వచ్చేసింది అనమాట.
సో, అందుకోసమని నేనేంటంటే స్కిప్ చేశాననమాట. అంటే ఆ మోడల్ వద్దు. ఇన్ కేస్ అదే మోడల్ మనం అనుకున్నది చేసామంటే అందరూ ఏమంటారంటే కాపీ చేశారు. ఇట్లాంటివి వస్తూ ఉంటాయన్నమాట ఇన్‌స్టా‌లో. ఎక్కడైనా సరే యూట్యూబ్ అయినా దేంట్లో మనం వేరే వాళ్ళది చేసామంటే మళ్ళీ కాపీ చేశారు అవి ఇవి వస్తాయి. సో, ఆల్రెడీ మనకు ఆర్డర్స్ తక్కువున్నాయి. ఎంగేజ్‌మెంట్ తక్కువుంది. రీచ్ తక్కువుంది. మళ్ళీ ఇవన్నీ ఎందుకొచ్చిన గోల అని చెప్పి నేను కొంచెం ఆ మోడల్ అనేది చేంజ్ చేసి ఇది ఈ మోడల్స్‌లో చేశాను. అండ్ బ్రదర్స్ రిలేటెడ్ మీరు ఆల్రెడీ ముందు చూసుంటారు. ఇన్‌కేస్ ఒకవేళ ఎవరైనా గనక ఆ వీడియోస్ కనుక చూడకుండా ఉంటే నేను లింక్ షేర్ చేస్తాను ఈ డిస్క్రిప్షన్‌లో. సో, వెళ్ళి మీరు విత్ ప్రైజెస్ అండి. నార్మల్‌గా ఎవ్వరు అంత డేర్ చేసి విత్ ప్రైజెస్ తోటి డీటెయిల్‌గా పెట్టేయరు. బట్ నేను లైక్ కొన్ని హ్యాంపర్స్ 1999 అండ్ కొన్ని వచ్చేసి 1099 సో, ఈ రేంజ్‌లో ఉన్నా సరే ఆ హ్యాంపర్ ఎంతైతే కాస్ట్ పడతదో ఒరిజినల్ కాస్ట్ తోటి నేను పోస్ట్ చేసేసాను. సో, మీరు జస్ట్ వెళ్ళి చూసి అకేషన్ రిలేటెడ్‌గా మీరు స్క్రీన్‌షాట్ కొట్టి ఆర్డర్ ప్లేస్ చేసుకోవడమే. అది చాలా సింపుల్‌గా అండ్ మీ ఆర్డర్స్ మొత్తం నేను వాట్సాప్‌లోనే తీసుకుంటాను. అండ్ మీరు చూస్తున్నారు గదా! ఇదొచ్చేసి లిటిల్ సిస్టర్‌కి ప్రెజెంట్ చేయడానికి చాలా అంటే చాలా బావుంటది. సో, ఇందులో ఏంటంటే నీట్‌గా ఒక చైన్ వస్తది. ఒక బ్రాస్లెట్ వస్తది. అండ్ ఆల్సో లైక్ అంటే బీడ్ బ్రాస్లెట్ అండ్ నార్మల్ ఈవీ లై బ్రాస్లెట్ వస్తది. స్నాక్స్ వస్తాయి. చాక్లెట్స్ వస్తాయి. ఇట్లాగా ప్రతీదీ ఉంటాయి ఇందులో. అండ్ కమింగ్ టు ఇదేంటంటే ఒకరు వాళ్ళ హస్బెండ్ యానివర్సరీ కోసం ఫోమ్ బోర్డ్ రిలేటెడ్ బాక్స్ అయితే ఆర్డర్ చేశారు. సో, బాక్స్ అండ్ ఆల్సో ఫోటో ఫ్రేమ్ అట్లా కొన్ని ఆర్డర్ చేశారు. సో, ఈ బాక్స్ మేకింగ్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ అండి టోటల్‌గా ఒక నైట్ మొత్తం పట్టింది నాకు. సో, ఇవన్నీ నేను ఈ బిహైండ్ ది సీన్స్ ఏవైతే చూపిస్తున్నానో ఇవన్నీ ఒక రోజు నేను నైట్ 8:30 PM స్టార్ట్ చేశాననమాట. తినేసి అట్లా స్టార్ట్ చేస్తే పక్క రోజు మార్నింగ్ 7:30కి కంప్లీట్ అయినాయి మొత్తము. 7:30కి ఇంక మొత్తం అన్ని ప్యాక్ చేసి లేబుల్స్ ఏసేసి స్టిక్ చేసి పక్కన పెట్టి ఇంక నేను అప్పుడు పడుకొని మా మమ్మీకి చెప్పాననమాట. ఒక 10:30కి లేపు అండ్ 12:30 లోపల పోస్ట్ ఆఫీస్ అవన్నీ కొరియర్స్ ఏవైనా సరే 10:30 లోపల బిల్లింగ్ ఏసి వ్యాన్స్‌లో వేసేస్తారనమాట. అందుకోసమని 10:30కి నన్ను లేపావంటే మనం తీసుకొని వెళ్లి ఇచ్చేద్దాము అని చెప్పి పడుకున్నాను. సో, అంతసేపు నైట్ అంతా కష్టపడి ఈ బాక్స్‌ని వాళ్ళకి ఎలా కావాలో అలా కస్టమైజ్ చేసి పంపించాను. బట్ టు బీ ఫ్రాంక్ మొత్తం అంతా చేశాక ఇంత మంచిగా వచ్చిందనమాట. బాక్స్ అంతా నేనైతే హై ఎక్స్‌పెక్టేషన్స్ తోటి దీన్ని నీట్‌గా ప్యాక్ చేసి కొరియర్ వాళ్ళకి ఇస్తే లిటరల్లీ నేను మీకు ఫోటోస్ వస్తాయి చూడండి. కొంచెం గాని బాక్స్ ఇది లేకుండా మొత్తం పెచ్చులు అయిపోయిందనమాట. అసలు కనీసం పాపం వాళ్ళకి నేను ఒక గ్లూ పంపించాను. అంటే ఇంతకుముందు పంపించినప్పుడు సైడ్స్ మాత్రమే డ్యామేజ్ అయ్యాయి. అందుకని సైడ్స్ స్టిక్ చేసుకుంటారు కదా అని నేను పంపించాను గ్లూ. అక్కడ కట్ చేస్తే మీకు ఫోటోస్‌లో చూస్తున్నారు కదా! సో, మొత్తం బాక్స్ అంతా అసలు క్లమ్జీ అయిపోయి కనీసం స్టిక్ చేసుకునే దానికి లేకుండా అయిపోయింది. సో, నేనేంటంటే రీఫండ్ చేయడం కష్టం అవుతది కాబట్టి ఇదే బాక్స్ ప్లేస్‌లో ఇంకొక బాక్స్ వాళ్ళకి రీప్లేస్‌మెంట్ అయితే చేశాను. అండ్ నేను నిజంగా కస్టమర్‌కి చేతులెత్తి దండం పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంత క్లమ్జీ అయిపోయి ఇంత అయిపోయినా సరే వాళ్ళకి నేను ఇది ట్రాన్స్‌పోర్ట్‌లో అయిన డ్యామేజ్ కాబట్టి నేను మనీ సెండ్ చేయలేను. బట్ మీకు ఇంకొక హ్యాంపర్ బాక్స్ రెడీ చేసి పంపిస్తానంటే ఓకే అని సింపుల్‌గా ఒక మెసేజ్ ఓకే అండి మీరు కొరియర్‌లో పంపించండి అని చెప్పారు. అంతే. ఇంకా కనీసం అంటే రూడ్‌గా బిహేవ్ చేయడం కావచ్చు. సో, అట్లాగా ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదనమాట. ఓకే అని చెప్పి యాక్సెప్ట్ చేశారు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. సో, ఇప్పుడు నేను ప్యాక్ చేసిన హ్యాంపర్ వచ్చేసి మనం యూకేకి అయితే సెండ్ చేయాలి. యాక్చువల్‌గా మనం డైరెక్ట్‌గా వాళ్ళు యూకేకి సెండ్ చేయమన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే నాకు సర్వీస్ ఫెసిలిటీ వచ్చేసరికి అట్‌లీస్ట్ 10 డేస్ పడతదనమాట అక్కడ పంపించడానికి. సో, అందుకని కస్టమర్ ఏమనంటే ఓకే మాకే సెండ్ చేసేయండి ఈ పార్సెల్‌ని. సో, మా దగ్గర కొన్ని సర్వీసులు అవైలబుల్ ఉన్నాయి. వాళ్ళేంటంటే కొంచెం తక్కువ డేస్‌లో ఆ షిప్పింగ్ అయితే చేసేస్తారు. త్వరగా ఎళ్ళిపోతాయి అని చెప్పారు. సో, వీళ్ళేంటంటే ఒక 3 రాఖీ హ్యాంపర్స్ విత్ నేమ్ కస్టమైజ్డ్ పెన్స్ ఆర్డర్ చేశారు. అండ్ ఆల్సో ఇంకా ఇంకొక 5 రాఖీస్ ఎక్స్‌ట్రాగా అడిషనల్‌గా యాడ్ చేసి ఒకే బాక్స్‌లోనే మొత్తం సెండ్ చేయమన్నారనమాట. సో, సరే అనేసి మొత్తం అన్నిటిని ఒకే హ్యాంపర్ బాక్స్ రెడీ చేసి పెట్టాం. అండ్ ఆల్సో వీళ్ళొచ్చేసి మీ దగ్గర ఏవి ఎక్కువగా ఫేమస్ అంటే
తింటాం కదా స్నాక్స్ అట్లాగా అడిగితే ఇంకా నాకు అంటే ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యానమాట. బిస్కెట్స్, కుకీస్ సో ఇట్లా చెప్తుంటే అలా కాదండి మామూలుగా పప్పు చెక్కలు, చక్రాలు అలా ఉంటాయి కదా అని అంటే ఓకే. పప్పు చెక్కలు, చక్రాలు ఆల్రెడీ మా మదర్ చేసి మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి పంపిస్తూ ఉంటారు. సో ఇన్ కేస్ మీకు కావాలంటే హోమ్ మేడ్ రిలేటెడ్ మేమే చేసి పంపిస్తాము అంటే ఓకే అని ఆర్డర్ చేసుకున్నారు. సో వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ని బట్టి మేము ఈ చక్రాలు ఉంటాయి కదా! సో చక్రాలు అండ్ ఆల్సో పప్పు చెక్కలు ఇవి 2 గాని మేకింగ్ చేసి నీట్‌గా ప్యాక్ చేసి మీకు వీడియోలో చూపిస్తాను కదా! సో ఇలాగ నీట్‌గా బాక్స్‌ని ప్యాక్ చేసి అండ్ వాళ్ళైతే మనకి అడ్రస్ వచ్చేసరికి సో చిత్తూరు డిస్ట్రిక్ట్ ఒక విలేజ్ నేమ్ అయితే ఇచ్చారనమాట. అక్కడ పంపించేసారంటే మా మదర్ నీట్‌గా ప్యాక్ చేసి పంపిస్తారు అని చెప్పారు. సో సరే అని ఇంకా నీట్‌గా ప్యాక్ చేసి పర్టిక్యులర్ అడ్రస్‌కి సెండ్ చేసాం పార్సెల్‌ని. అండ్ వాళ్ళకి త్వరగానే రీచ్ అయిపోయింది. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నది వచ్చేసి లైక్ ఫ్యామిలీ ఫోటోస్ ఆర్డర్ ఇచ్చారనమాట. ఆల్మోస్ట్ 6 ఫోటో ఫ్రేమ్స్ అండ్ ఆల్సో కొన్ని పిక్చర్స్ ఏంటంటే ఓన్లీ షీట్స్ మాత్రమే పంపించమన్నారు ప్రింట్ చేసి. సో వాళ్ళ దగ్గర ఉన్న ఫ్రేమ్స్‌లో అవి అరేంజ్ చేసుకుంటామని చెప్పారు. సరే అనేసి మేము అంటే నేను 6 ఫోటో ఫ్రేమ్స్ నీట్‌గా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! నీట్‌గా అరేంజ్ చేశాను ఫోటో ఫ్రేమ్స్. అండ్ ఆల్సో మిగిలిన ఫోటోస్ వచ్చేసి నీట్‌గా ప్రింట్‌ఔట్స్ తీసి పెట్టాననమాట. సో అది ఈ ఆర్డర్ రిలేటెడ్ డీటెయిల్స్. సో అంటే కమింగ్ టు అప్డేట్. సో నెక్స్ట్ వీడియోస్ నుంచి ఏంటంటే నేను ఆల్రెడీ ఈ రాఖీ సీజన్ అయితే పోతూ ఉంది. ఈ ఆర్డర్స్ మేకింగ్ అయితే చేస్తూ నెక్స్ట్ వీడియో నుంచి అప్డేట్ ఏంటంటే లైక్ నేను కొత్తగా అంటే ఆల్రెడీ ఇంతకుముందు స్టార్ట్ చేశాను నేను స్క్రంచీస్ బిజినెస్. బట్ అదేంటంటే ఇన్‌స్టాలో వాటిలో చాలా ఇన్‌యాక్టివ్‌గా ఉన్నాననమాట పేజెస్. సో మధ్యలో నన్ను నమ్మి నా వర్క్ నమ్మి కస్టమర్స్ నాకు ఆర్డర్స్ ఇస్తూనే వచ్చారు. బట్ ఏంటంటే నాకు టైం మేనేజ్‌మెంట్ చేసుకునేదానికి అండ్ ఆల్సో అంత ఎక్స్‌పీరియన్స్ అనేది లేక నేను ఆ ఇన్‌స్టా పేజెస్ ఏంటంటే యాక్టివ్‌లో పెట్టలేకపోయాననమాట. సో అందుకని ఇప్పుడేంటంటే థ్రెడ్ బ్యాంగిల్స్‌కి అండ్ స్క్రంచీస్, హెయిర్ బోస్ అండ్ ట్రెండీ జ్యువెలరీ వీటికి ఈ రెండిటికి ఆల్రెడీ పేజెస్ ఉన్నాయి. బట్ వాటిని ఏంటంటే రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే వాటి మీద ఆల్రెడీ నేను ఇన్వెస్ట్ చేశాను. కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి మెటీరియల్ అవన్నీ కొనడం అనేదైతే జరిగింది. సో అసలు ఏం కొన్నాం, ఏంటి, ఏం స్టార్ట్ చేస్తున్నాం అనేవి డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియో నుంచి అప్డేట్ ఇస్తాను. సో అదే అనుకుంటున్నా. లైక్ ఇంకా ఈ వీడియో తోటి రాఖీ రిలేటెడ్ లాంగ్ వీడియోస్ అయితే స్టాప్ చేసేస్తాను ఇంకా. ఎందుకంటే ఆల్రెడీ నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చేసాను. సో మనం ఏవేవి సేల్ చేస్తున్నాం, ఎంత ప్రైస్, ఏంటి అన్ని డీటెయిల్స్ ఇచ్చేసాం కాబట్టి ఇక్కడితోటి ఇది లాస్ట్ బిహైండ్ ద సీన్స్ లైక్ అసలు ఆర్డర్స్ ఎలా ప్యాక్ చేశాను రాఖీ రిలేటెడ్‌వి అండ్ ఈ వీక్‌లో ఆర్డర్స్ ఏమేమి వచ్చాయి ఏంటి అన్న డీటెయిల్స్ కోసం ఈ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తూ అండ్ ఆల్సో ముందుగానే నేను చెప్పాలి ఒకేసారిగా నేను బిజినెస్ రీస్టార్ట్ చేస్తున్నా అని వీడియో పెడితే అంతగా పోదు కాబట్టి నేను ఈ వీడియోలో కొంచెం అనౌన్స్‌మెంట్ లాగా ఇచ్చి తర్వాత నెక్స్ట్ వీడియో నుంచి ఇలా నేను బిజినెస్ రీస్టార్ట్ చేస్తున్నాను. ఐ మీన్ లైక్ ఇన్‌స్టా పేజ్‌ని యాక్టివేట్ చేస్తున్నాను. అండ్ ఏమేం ప్రొడక్ట్స్ లాంచ్ చేయబోతున్నాను, ఎప్పుడు లాంచ్ చేస్తాను, ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ అయితే ఇస్తాను. సో ఇప్పుడు నేను ప్యాక్ చేస్తున్న ఆర్డర్ వచ్చి మనం డైరెక్ట్‌గా యూఎస్‌కి అయితే షిప్ చేసాము. సో ఈ ఆర్డర్‌లో ఏంటంటే వాళ్ళు జస్ట్ ఒక సింగిల్ రాఖీ అండ్ ఆల్సో అక్షంతలు, కుంకుమ ఇవి మాత్రమే ప్యాక్ చేయండి. ఇంకే ఎక్స్ట్రా హ్యాంపర్స్ ఏవి అక్కర్లేదు. జస్ట్ ఇవి మాత్రమే కావాలి. రాఖీ వెళ్ళడం నాకు చాలా ఇంపార్టెంట్ అని కస్టమర్ రిక్వెస్ట్ చేశారు. సో నీట్‌గా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న అలాగా నీట్‌గా ప్యాక్ చేశాను. లైక్ దీనికి ఆల్మోస్ట్ ప్రైస్ రిలేటెడ్ గానీ అండ్ ఆల్సో ఎంత పడింది, ఏంటి అనే డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ రివీల్ చేయాలనుకోవట్లే. ఎందుకంటే మళ్ళీ హై ప్రైజెస్ అవి ఇవి అంటారు కదా! అందుకోసమని ఇన్ కేస్ మీరు ఇంటర్నేషనల్ షిప్పింగ్ చేయాలనుకుంటే మీరు పిన్ కోడ్ అండ్ ఏ ప్లేస్‌కి పంపించాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ నాకు వాట్సాప్‌లో సెండ్ చేశారంటే ఆ ప్యాకేజ్ వెయిట్‌ని బట్టి నేను మీకు డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను.
సో ఇవన్నీ నేను అంటే ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఆర్డర్స్ ప్యాక్ చేశాను. సో ప్యాక్ చేసి పోస్టర్లో ఇచ్చేసాను. ప్రతి ఒక్కరికైతే ఆర్డర్ రిసీవ్ చేసేసుకున్నాక ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నా. అండ్ ఆల్సో జస్ట్ ఒక బాక్స్ ఉంది కదా, అది మాత్రం చాలా డ్యామేజ్ వచ్చింది అండ్ దానికి రీప్లేస్మెంట్ గానీ ఇవ్వడం అయితే జరిగింది. థ్యాంక్స్ టు దట్ పర్టికులర్ కస్టమర్స్ ఎవరైతే అర్థం చేసుకున్నారో ట్రాన్స్పోర్ట్ లో అది డ్యామేజ్ అయింది అని చెప్పి. అండ్ నెక్స్ట్ వీడియోతో మనం ఏ బిజినెస్ రీస్టార్ట్ చేస్తున్నాం, ఏ పేజెస్ స్టార్ట్ చేస్తున్నాం అండ్ ఆల్సో యాక్టివ్ చేయబోతున్న పేజెస్ నేమ్స్ ఏం పెట్టాం ఏంటి అనే డీటెయిల్స్ మొత్తం నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. సో మీరు నా జర్నీలో ఒక పార్ట్ అవ్వాలి అనుకుంటున్నా. ఇప్పుడు ఎలాగైతే మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఇదే సపోర్ట్ నాకు నెక్స్ట్ వీడియో నేను స్టార్ట్ చేసినప్పుడు అంటే నెక్స్ట్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు కంపల్సరీ ఈ సపోర్ట్ మీ నుంచి నాకు కావాలి. సో లెట్స్ క్యాచ్ అప్ ఇన్ ది నెక్స్ట్ వీడియో విత్ న్యూ సిరీస్. ఓకే దెన్ బాయ్.